రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తమిళ నటుడు విజయకాంత్ గురించి తెలుసుకుందాం. కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పటం కష్టమైన రంగాలు రాజకీయ మరియు సినీ రంగాలు. ఎప్పుడు ఎవరు ఉవ్వెత్తున లేస్తారో, ఎవరు ఎందుకు పతనమవుతారో చెప్పలేం ఆ రెండు రంగాలలో. అలాంటి రెండు గుర్రాల మీద స్వారీ చేసి రెండు రంగాల్లోనూ ఎగిసిపడి ఆ తర్వాత చేదు అనుభవాలు మూట కట్టుకున్నవాడు విజయకాంత్. నల్ల రంగు శరీరం హీరోయిజానికి అడ్డంకి కాదు, కెమెరాలో బాగుంటే చాలు అనే నమ్మకాన్ని తమిళ యువకులకు కల్పించినవాడు రజనీకాంత్. అతని బాటలో అదే రూపంతో పేరును కూడా అదే పద్ధతిలో మార్చుకొని సినీ రంగంలో అదృష్టం పరీక్షించుకునేందుకు మధురై నుండి మద్రాసుకు వచ్చినవాడు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. అతని రూపానికి తగినట్టే విలన్ పాత్రలు ప్రారంభంలో వచ్చాయి. విలనీ భావాలే కాదు, హీరోయిజాన్ని ప్రదర్శించగలనని తనని తాను నిరూపించుకునేందుకు విజయకాంత్కి 5 ఏళ్లు పట్టింది. 1984 నుండి హీరో అయ్యాడు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డుని గెలుచుకున్నాడు. అతని సినిమాలు తెలుగు, హిందీలోనూ డబ్ చేసినా బాగా ఆడాయి. పలువురు తమిళ నటులకు ఆదర్శం ఎంజీఆర్. విజయకాంత్కి ఆయనే ఆదర్శం. తన సినిమా పాత్రలు, సామాజిక రాజకీయ రంగాల్లో ఎంజీఆర్ని అనుసరించి నల్ల ఎంజీఆర్గా అభిమానుల చేత పిలిపించుకోబడ్డాడు. తనను ఆదరించిన ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రతిరోజు 500 మందికి తగ్గకుండా భోజనాలు పెట్టేవాడు. సినీ రంగంలో దక్షిణాది నటుల సంఘానికి అధ్యక్షుడిగా ఆ సంఘానికి ఉన్న అప్పులన్నీ తీర్చి దానిని ఒక బలమైన సంస్థగా స్థిరపరిచాడు విజయకాంత్. తన సినిమాలకు రెమ్యునరేషన్ ముందుగా కాక సినిమా పూర్తయిన తర్వాత తీసుకోవటం, ఫెయిల్ అయిన సినిమాలకు రెమ్యునరేషన్ వదులుకోవటం ద్వారా నిర్మాతలకు మరింత ఇష్టుడయ్యాడు. తన సినిమా షూటింగ్లో పాల్గొనే సమయంలో హీరో హీరోయిన్లకు పెట్టే నాణ్యమైన భోజనమే లైట్ బాయ్లకు కూడా పెట్టాలని చెప్పి సినీ వర్కర్స్కి ఇష్టుడయ్యాడు. అలా దాదాపు 20 ఏళ్లు సినీ రంగంలో, సామాజిక రంగంలో పనిచేసి గుర్తింపు సంపాదించిన విజయకాంత్ నాటికే రంగంలో ఉన్న ద్రవిడ పార్టీలలో చేరక తనకంటూ సొంత పార్టీ పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నాడు. దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం డిఎండికే అనే పార్టీ 2005లో మొదలుపెట్టాడు. ఎవరి దగ్గర రూపాయి విరాళం అడగను, నా సొంత డబ్బులే ఖర్చు పెడతా అనే వాగ్దానం చేసి రాజకీయాల్లోకి వచ్చిన విజయకాంత్ చివరి వరకు దానికి కట్టుబడి పనిచేశాడు. తొలిసారి 2006 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిచింది తాను ఒక్కడే అయినా 10% ఓట్లను పార్టీకి సాధించి పెట్టాడు. దానితో మిగిలిన ద్రవిడ పార్టీలు కంగారు పడ్డాయి. విజయకాంత్ని నిర్లక్ష్యం చేయలేమనుకున్నాయి. విజయకాంత్ దెబ్బ డిఎంకేకి తగిలింది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే నేత జయలలిత విజయకాంత్తో చేతులు కలిపారు. విజయకాంత్ పార్టీ 29 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షమైంది. డిఎంకేని 3వ స్థానానికి నెట్టింది. ఆ విజయం తెచ్చిన అహంభావమో లేక జయలలిత సహజ అహంకార ధోరణినో తెలియదు కానీ విజయకాంత్ రాజకీయంగా ఒంటరయ్యాడు. ఇతన్ని దెబ్బతీయటంతో శత్రువు డిఎంకే, అన్నాడీఎంకే చేతులు కలిపారేమో తెలియదు. కానీ 2016 ఎన్నికలు వచ్చేసరికి విజయకాంత్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అతను ఓడిపోయాడు. జయలలిత ముఖ్యమంత్రి, కరుణానిధి ప్రతిపక్ష నేత అయ్యారు. 2016లో ఆ ఓటమి విజయకాంత్ని కోలుకోలేని దెబ్బతీసింది. అతని చివరి రోజులు ఆరంభమయ్యాయి. రాజకీయాల్లోకి రాగానే సినిమాలు మానేశాడు. నమ్ముకున్న రాజకీయంలో తిరస్కరించబడ్డాడు. అప్పటికే 64 ఏళ్లు వచ్చాయి. ఎందుకిలా అనే ప్రశ్న వేధించింది. నాటి వరకు ఉత్సాహంగా తనకు తిరుగులేదన్న ధోరణిలో వ్యవహరించిన జీవితం తుస్సుమనగా రాజకీయాల్లో కోలుకోలేని పరిస్థితిలో విజయకాంత్లో అనారోగ్యం మొదలైంది. షుగర్ జబ్బు వచ్చింది. శరీరంలో మార్పులొచ్చాయి. బయటకు వెళితే ప్రజల నుండి ఆదరణ తగ్గింది. సినీ రంగంలోకి తాను తెచ్చిన వడివేలు వంటి నటులు ఆరోపణలు చేశారు. కెప్టెన్ అనే పదం వాడుకుంటూ మిలిటరీని అవమానపరుస్తున్నాడన్న కోర్టు కేసు పడింది. రజనీకాంత్ని తాను గతంలో చేసిన విమర్శల వీడియోలు సామాజిక మాధ్యమంలోకి వదిలారు ప్రత్యర్థులు. ఎటు చూసినా సమస్యలే. అభిమానులు ఇతర హీరోల వైపు మళ్లిపోయారు. కోవిడ్ మహమ్మారి వచ్చిన సమయంలో ఆ రోగంతో మరణించిన వారికి తన కాలేజీ స్థలంలో అంత్యక్రియలు జరిపిస్తానని మంచి మనసుతో విజయకాంత్ ప్రకటించినా కాలేజీని శ్మశానంగా మారుస్తున్నాడంటూ ప్రత్యర్థులు విమర్శించారు. ఆ సమయంలో అతనికి కోవిడ్ సోకిందన్న వార్త ప్రబలింది. అది నిజమో కాదో కానీ నాటి నుండి అతనిలో శ్వాస సమస్యలు మొదలయ్యాయి. డయాబెటిక్ రక్త ప్రసరణ సమస్య పెంచింది. ఆ సమస్యతో 2022లో ఆసుపత్రిలో చేరిన విజయకాంత్కి కుడికాలు 3 వేళ్లను తొలగించారు. దానివలన నడకలో ఇబ్బంది కలిగింది. శ్వాసకోశ సమస్యల నుండి బయటపడిన విజయకాంత్ ఆసుపత్రికి, ఇంటికి చేసే ప్రయాణాలు పెరిగాయి. 2023 నవంబర్లో ఆసుపత్రిలో చేరాడు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి అన్నీ కోవిడ్ జబ్బు లక్షణాలు. 3 వారాల తర్వాత డిశ్చార్జ్ అయినప్పుడే విజయకాంత్కి అర్థమైంది తన పరిస్థితి.
డిసెంబర్ 14న పార్టీ సమావేశాన్ని నిర్వహించి బాధ్యతలు తన భార్యకి బదలాయించాడు. తిరిగి ఆసుపత్రిలో చేరాడు. అతను మరణించాడన్న పుకార్లను ఎదుర్కొన్నాడు. కానీ కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చి డిసెంబర్ 28న ఆసుపత్రిలో మరణించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.